హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా టాలీవుడ్‌లో కొన్ని సాంగ్స్ చూసుకుంటే ఇప్పుడైతే తీవ్ర విమర్శలకైతే గురవుతున్నాయి. మనకు తెలుసు అంతకుముందు 'రవితేజ' గారి 'మిస్టర్ బచ్చన్‌లో' 'వీణా' సాంగ్‌లో ఉన్న స్టెప్పులు గానివ్వండి, లేకుంటే బాలకృష్ణ గారి 'దబిడి దిబిడి' సాంగ్ గానివ్వండి, ఫీలింగ్ సాంగ్స్ పైన కూడా విమర్శలొచ్చేసాయి. ఇదేం కొరియోగ్రఫీరా అంటూ చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'రాబిన్ హుడ్' సినిమాలోని 'అదిదాస్' సాంగ్ కూడా విమర్శలకైతే గురవుతుంది. మహిళా కమిషన్ కూడా ఫుల్ సీరియస్ అయిపోయింది. అంటే చాలా కంప్లెయింట్స్ వచ్చాయి మాకు. చాలా మంది విమర్శిస్తున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా ఈ సాంగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో, అందుకని చెప్పేసి మహిళా కమిషన్ కూడా అటు సినిమా డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, కొరియోగ్రాఫర్‌లకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చింది. సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి ఈ అంశం గురించి ఏంటో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సాంగ్స్ కొన్ని విమర్శలకైతే గురవుతున్నాయి. అందులో స్టెప్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. అవి మహిళల్ని కాస్త కించపరిచే విధంగా ఉన్నాయి. అంటే మహిళల్ని ఆబ్జెక్టిఫై చేసి ఒక ఆందోళనలో కనిపిస్తున్నాయని చెప్పేసి మహిళా కమిషన్ కూడా రీసెంట్‌గా రిలీజ్ అయిన 'అదిదాస్ సర్ప్రైజ్' 'రాబిన్ హుడ్' సినిమాలోని సాంగ్ కూడా విమర్శలకైతే గురవుతుంది. వాళ్ళైతే విమర్శలు చేశారు. మరి మీరేం చెప్తారు సార్ ఆ సాంగ్స్ గురించి? సెన్సార్ ఆఫీస్ ఏం చేస్తుంది? సెంట్రల్ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ హ్మ్. సెన్సార్ ఇవ్వాలి కదా. హ్మ్. ఇప్పుడు ఆ సాంగ్ బయటకు వచ్చింది అంటే హ్మ్. సెంట్రల్ సెన్సార్ బోర్డు ఆ 4 మెంబర్లు, ఒక ఆఫీసరు, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్, హ్మ్. ఐఆర్ఎస్, హ్మ్. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లెవెల్ ఒకరు, దాంట్లో ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆఫీసర్. దాంట్లో ఆ ఆఫీసర్ సినిమా చూస్తాడు. గైడ్ లైన్స్ ఉంది. ఏ సర్టిఫికెట్, యూఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెట్, యూ క్లీన్ సర్టిఫికెట్, అవన్నీ 4 మెంబర్లు చూసి దాన్ని సినిమా సర్టిఫికేషన్ చేసి ఒకవేళ అసభ్యకరంగా ఉందా, టూన్స్ అసభ్యకరంగా ఉన్నాయా, లేకపోతే మొత్తం టోటల్గా ఏ విధంగా మొత్తం టోటల్గా అంటే బ్లడ్ ఏమైనా హర్రర్ మూవీ హర్రర్గా ఉందా, లేకపోతే ఎక్కువ అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసి దానికి తగ్గట్టు గైడ్ లైన్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు. మా సెన్సార్ సర్టిఫికేట్ కదా మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మేము సినిమా తీస్తారు, డైరెక్టర్ ఏమైనా తీసాడు, ఏమైనా తీసుకోవచ్చు, తీసాడు, ఆ తగ్గట్టు చేశాడు, ఆ ట్యూన్ తగ్గట్టు చేశాడు. సినిమా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? సెన్సార్ ఆఫీసుకి ఇచ్చి సెన్సార్ ఆఫీసు వారు ఇచ్చిన సినిమా సర్టిఫికేట్తో మాత్రమే రిలీజ్ చేస్తాం. మరి సెన్సార్ ఆఫీసర్ వారు దేనికి లొంగిపోతున్నాడు? మన సినిమా చూడట్లేదా? సినిమా చూస్తున్నాడా? సినిమా చూసి మొత్తం అవగాహన లేదా? లేకపోతే మెంబర్లకు అవగాహన లేదా? లేకపోతే మొత్తం టోటల్గా కావాలనే సినిమాలు ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా యూ క్లియర్లో అవన్నీ ఇచ్చుకుంటూ సినిమాని మరి ఈ విధంగా దబ్బిడి బిబ్బడి సాంగ్ ఇవ్వడమో తప్పే, పుష్ప సినిమాలో కొన్ని సీన్లు ఇవ్వడమో తప్పే. అలా సోమనీస్ మూవీస్ ఇలాంటివన్నీ కూడా సెన్సార్ వారు వదలడం అనేది ఫస్ట్ తప్పు. మహిళా కమిషన్ ఎవరికి నోటీస్ ఇవ్వాలి? సెన్సార్ మెంబర్లకి, సెన్సార్ ఆఫీసర్కి విడిపించి కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేసావు, ఏ సర్టిఫికెట్ ఏ విధంగా ఏ ప్రాతిపదికన నువ్వు సర్టిఫికేట్ ఇష్యూ చేసావు, ఏ సర్టిఫికెట్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, యూ సర్టిఫికెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, యూఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మహిళా కమిషన్ వాళ్ళని అడగాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని ప్రశ్నించాలా, పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇది సర్టిఫికెట్ ఇవ్వకుండా రిలీజ్ చేయడానికి ఎక్కడా కూడా రూల్స్ లేవు. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఆపడానికి సుప్రీంకోర్టుకు కూడా ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చింది, సినిమాని ఆపడానికి లేదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే, లేకపోతే ఎక్కడైనా మత కలహాలు కానీ ఏమైనా సన్నివేశాలు ఆ సినిమా వల్ల ఏమైనా జరిగితే ప్రాణ నష్టంగా జరుగుతుందని అనుమానం ఉంటే ఇంటెలిజెన్స్ విభాగాల్లో సినిమాని ఆపొచ్చు. ఆపి మళ్ళీ రీసెన్సార్ డీజీపీ అంటే ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 కొంతమంది వాళ్ళ సినిమా చూసి, సామాజిక కార్యకర్తలు కొంతమంది సినిమా చూసి ఆ సినిమాని మనం రిజెక్ట్ చేయాలా, లేకపోతే ఎందువల్ల ఈ గొడవలు అవుతున్నాయో తీయడానికి అవకాశం ఉంటుంది. కనుక సెన్సార్ ఆఫీసర్ వారు ఈ మధ్యకాలంలో చేస్తున్న తప్పులకి శేఖర్ మాస్టర్ ఆలోచనతో శేఖర్ మాస్టర్ తీశాడు. సెన్సార్ ఇవ్వడం తప్పు కదా అంటా నేను. నాకు ఇష్టం వచ్చాడు అర్ధనగ్నంగా సినిమా తీశానండి, నేను పబ్లిక్ వదలట్లేదు కదా, నేను రోడ్డు మీద వదలట్లేదు కదా. ఒక సాంగ్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒక బిగ్ని వేసారో, లేకపోతే ఏదో సంథింగ్ ఇది రాంగ్, ఏదో చిన్న పడిందో, లేకపోతే ఏది ఇబ్బంది, అలాంటి బోల్డ్ ఉంటే కట్ చేసేస్తారు. అలాంటి కట్ చేసిన తర్వాత సినిమా కొంచెం ఆమోదకరమైన సినిమాని సెన్సార్కి పంపిస్తారు. సెన్సార్లో అబ్జెక్షనబుల్ ఉందంటే సెన్సార్ కదా కట్ చేయాలి. సెన్సార్ సర్టిఫికెట్ తో కదా బయటకు వదిలేరు. శేఖర్ మాస్టర్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, నటుకుమార్ ఏం చేస్తాడు? అంటే మీరు అర్థం చేసుకోండి, సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు
తప్పు, చూసిన మెంబర్లు తప్పు. కనుక వాళ్ళ మీద యాక్షన్ సీరియస్గా తీసుకోవాలి. మహిళా కమిషన్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, సెన్సార్ సర్టిఫికేట్ ఎలాగ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనేది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి దాని మీద సీరియస్గా తీసుకోవాలి. చైర్పర్సన్ కంప్లైంట్ రాయాలి, సమాచార శాఖ మినిస్టర్ రాయాలి. వీరు ఇమీడియట్గా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా డబ్బులు లావాదేవీలు జరిగాయా, లేకపోతే అవినీతి ఆరోపణలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, లేకపోతే సెన్సార్ చూడకుండా ఇస్తున్నారా, చూసి ఇస్తున్నారా, ఇలాంటి అన్నింటి మీద ఎంక్వైరీ జరగాలి. ఓకే. సో మహిళా కమిషన్ అయితే ముఖ్యంగా సార్ సెన్సార్ కాకుండా ప్రొడ్యూసర్స్ కి, కొరియోగ్రాఫర్ కి, డైరెక్టర్స్ మాత్రమే అంటే ఒక జాగ్రత్తగా తీయండి అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె వార్నింగ్ తీసుకోవాల్సిన పని లేదంటారా? ఎలా సర్టిఫికేట్ ఇచ్చారు కదండి. అంటే అప్కమింగ్ వేరే సార్ నేను సినిమా ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఈ వాటర్ బాటిల్ సగం వాటర్ బాటిల్ వేస్తానా, ఫుల్ వాటర్ బాటిల్ వేస్తానా, దీంట్లో బాగుందా బాగులేదా అనేది నేను నింపాను. ఓకే. నింపిన తర్వాత దీని సర్టిఫికేషన్ వెళ్ళింది. ఆ సర్టిఫికేషన్ ఇచ్చిందో సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ ఇచ్చిందో నేను మార్కెట్లోకి వదిలే. మార్కెట్లోకి వదిలిన తర్వాత దీంట్లో కలుషితం ఉంది. కలుషితం ఉందా అంటే దీంట్లో ఏమైనా పొరపాటు జరిగితే ఎవరు పట్టుకోవాలి? ఫస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు. రైట్. ఈ వాటర్ సూపర్ గా ఉంది అని సర్టిఫికేట్ ఇచ్చేవాడు తప్పు. లంచం తీసుకొని ఇచ్చాడా, లేకపోతే చూడకుండా ఇచ్చాడా, చూసి ఇచ్చాడా, లేకపోతే ఫ్రెండ్షిప్ ఉందా, సినిమా వాళ్ళంటే బాగా మక్కువగా ఉందా? నువ్వు ఒక్కటి కాదు, దబ్బిడి సాంగ్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చావు, పుష్ప సినిమాలో ఇష్టం వచ్చిన కొన్ని సీన్లు ఇచ్చావు, మళ్ళీ ఇలాగే ఇచ్చావు. మరి మహిళా కమిషన్ మరి ఎవరు? ఆమె మహిళా కమిషన్ ఇస్ ద గవర్నమెంట్, వెరీ సీరియస్. కనుక మరి సెంట్రల్ సెన్సార్ బోర్డుకి నోటీసులు ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా? సెంట్రల్ సెన్సార్ బోర్డు సెన్సార్ ఇవ్వకుండా నాట్ ఫర్ రిలీజ్. నేను చెప్తున్న నిజాలు. మహిళా కమిషన్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ సెన్సార్ మహిళా కమిషన్ ఒక్క నిమిషం పక్కన పెడితే, ఫీలింగ్ సాంగ్స్ అప్పుడు రష్మిక గారు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి, ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పేసి ఇచ్చారు. సో అలా ఫీలింగ్ సాంగ్స్ అప్పుడు రష్మిక గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా హీరోయిన్స్ ఏమన్నా అంటే ఈ సాంగ్స్ తప్పనిసరిగా చేయాల్సి వస్తుందా, వాళ్ళు అన్కంఫర్టబుల్ ఉన్నప్పటికీ కూడా? నీ జీవితం నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా కెమెరా పెట్టి తీయరు కదా. నీకు ఇష్టం లేదన్నప్పుడు ఇష్టం, నీ ఇష్టాన్ని లేదు, నాకు ఇష్టం లేదు, ఇది ఈ సీను నేను చెయ్యను అని చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? మీ లైఫ్ మీ ఇష్టం, మీ మాట మీ ఇష్టం. మీ మాట లేకుండానే అక్కడ షూట్ జరుగుతుందా? ఇప్పుడు నా మాట సూట్ అవుతుందా, మీ మాట సూట్ అవుతుందా? నా మాటగా సూట్ అవుతుంది, డబ్బింగ్ అవ్వట్లేదు కదా. కనుక ఫస్ట్ ఇలాంటి మాటలు తప్పు. అది నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను. డబ్బులు తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నావా? తీసుకుంటున్నాం కదా డబ్బులు, ఆ డబ్బులు రెట్టించి మరి. అంటే అక్కడ నీకు ఇష్టం లేనప్పుడు నిర్భయంగా చెప్పొచ్చు, నాకు ఈ సాంగ్ చెయ్యను, ఈ డ్రెస్ చెయ్యను, లేకపోతే ఈ డైలాగ్ చెప్పను. ఇస్ అ రైట్. నిన్ను ఇది చేయకపోతే నేను తోసేస్తాను బయటకు అంటారా? ఇస్ అ టాపెస్ట్ హీరోయిన్. కనుక ఇలాంటివన్నీ కూడా అదే చెప్తున్నాను కదా, మనం బయటకు వచ్చేసి గొప్పల కోసం చెప్పుకోవడం కాదు. ఆమె చెప్పింది, నాకు మొత్తం టోటల్గా బన్నీ సార్ సూపర్ లైఫ్, సుకుమార్ సార్ సూపర్ లైఫ్, డాన్స్ మాస్టర్ సూపర్ లైఫ్ అని. మళ్ళీ దానికి ఇబ్బంది పడ్డానంటే మరి దానికి అర్థం ఏంటి? కనుక ఎవరు బలవంతం కాదండి. మన ఇష్టం ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. బలవంతపు చేస్తే ఇమ్మీడియట్లీ కేసు పెట్టచ్చు కదా. కనుక మహిళా కమిషన్ ఇమీడియట్లీ రియాక్టింగ్ సెన్సార్ ఆఫీసర్, సెన్సార్ మెంబర్స్ ఇమీడియట్లీ వెరీ సీరియస్లీ నోటీస్. మీకు రైట్ ఉంది, మీరు నోటీస్ ఇవ్వండి. మీరు ఇమీడియట్లీ దీన్ని సమాజంలో ఇలాంటివి రావడం కరెక్ట్ కాదు. ఏ ప్రాతిపదికన వాళ్ళు సెన్సార్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన నోటీస్, యూఏ ఇచ్చారా, ఇచ్చారా, ఏఐ ఇచ్చారా, దానికి గైడ్ లైన్స్ ఉంది, బుక్ ఉందా, అవన్నీ కూడా ఒకసారి మీరు కనుక్కొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడానికి రైట్ ఉంటుంది మనకి. మనకి రైట్ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారంటే నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళు వివరణ ఇచ్చింది మీ సాటిస్ఫాక్షన్ అయితే ఓకే.